వెల్కమ్ టు జనం న్యూస్. బులెటిన్ల ముందుగా ముఖ్యాంశాలు. రష్యాపై దాడులకు ఉక్రెయిన్ కారణమని ట్రంప్ ఆరోపించారు. ఆంక్షలకు వెనుకాడారు. చీనా బ్రిడ్జ్ పై వందే భారత్ పరుగులు. నిందలు దందలు చందాలు ఇదే కాంగ్రెస్ పాలన. కేటీఆర్. అమెరికా సెనెట్ లో కొత్త బిల్లు ఉన్నప్పటికీ రష్యాపై కఠినమైన కొత్త ఆంక్షలు విధించాలా వద్దా అని తాను ఇంకా నిర్ణయించుకోలేదని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విలేకరులను ఆశ్చర్యపరిచారు. కైవ్ పై రష్యా బాంబు దాడి చేసి కనీసం 6 మరణించిన కొన్ని గంటల తర్వాత ఇది జరిగింది. ఆశ్చర్యకరంగా రష్యా బాంబర్ స్థావరాలపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులను ప్రస్తావిస్తూ ఉక్రెయిన్ దాడి చేయడానికి పుతిన్ కు ఒక కారణం ఇచ్చింది అని ట్రంప్ పేర్కొన్నారు. ప్రతి ఘోరం తీర్చుకుంటామని పుతిన్ హెచ్చరిక తన ద్వారానే జరిగిందని ట్రంప్ ధృవీకరించారు. ఈ వ్యాఖ్యలు భారీ రాజకీయ వ్యతిరేకతకు, రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా వైఖరిపై ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. A week, soldiers being killed and people being killed, not just soldiers, people being killed, but largely soldiers being killed. Yeah, use it if it's necessary. And they've really given me that option. Are you trying to get the Senate to water it down, though? No, I haven't spoken to them about it. They have a bill that's going to be up to me. It's my option. They've made it that way, and it would save a lot of time if that happened. So I'm okay with it. I haven't decided to use it. It's a very strong bill. Did that change your view at all of what Zelensky, the cards he has? Well, they gave Putin a reason to go in and bomb the hell out of him last night. That's something I didn't like about it. When I saw it, I said, "Here we go. Now it's going to be a strike." You know, I did. Breakdown with Russia, Ukraine. Are you worried that would have? I hope not. I think it's a war that would have never happened. If I were president, that wouldn't have happened. I certainly hope not. జమ్మూ కాశ్మీర్లోని కట్రా శ్రీనగర్ పట్టణాల మధ్య వందే భారత్ రైలు సేవలను ప్రధాని మోదీ శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు. దీంతో పాటు 1486 కోట్ల వ్యయంతో నిర్మించిన చినాబ్ రైల్వే వంతెనను కూడా ప్రారంభించారు. చినాబ్ నదిపై నిర్మించిన రైల్వే వంతెన ప్రపంచంలోనే అతి ఎత్తైనది. కట్రా శ్రీనగర్ వందే భారత్ జమ్మూ ప్రాంతాన్ని కాశ్మీర్తో కలిపే తొలి రైలు చినాబ్ నదిపై నిర్మించిన రైల్వే వంతెనపై తొలిసారిగా వందే భారత్ రైలు ప్రయాణించింది. గోదావరి కృష్ణా జలాల విషయంలో రాష్ట్ర రైతాంగానికి, రైతాంగ ప్రయోజనాలకు ఎప్పటికైనా కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్షణ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న నిందలు, దందాలు, చందాలు ఇదే కాంగ్రెస్ పాలన అని విమర్శించారు. నేల విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి బీజేపీ దుష్ప్రచారం చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడిగడ్డ బ్యారేజీలో 2 పిల్లర్లలో ఒక దగ్గర పగుళ్లు వస్తే దాన్ని పట్టుకొని దున్నపోతు ఈనిందని కాంగ్రెస్ వాళ్ళంటే దాన్ని పట్టుకొని దుడ్డెని కట్టేయమని బీజేపీ వాళ్ళు అంటున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి
శీర్షిక నీళ్లు, నిధులు, నియామకాలు. అందుకే 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వం ఈ 3 రంగాల్లో సంపూర్ణమైన న్యాయం చేసింది. నీళ్ల విషయంలో కృష్ణా గోదావరిలో ప్రతి చుక్కబొట్టును ఒడిసిపట్టి చుక్క నీటిని వదలకుండా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును కాలంతో పోటీపడి కట్టిన, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని దాదాపు 90% పూర్తి చేసిన, సీతారామ ప్రాజెక్టును కూడా 90% పూర్తి చేసి తెలంగాణ రైతాంగం ప్రజల ప్రయోజనం కోసం కేసీఆర్ సర్కార్ నిరంతరం పనిచేసింది. కానీ నేడు నీళ్లు, నిధులు, నియామకాలు అనే శీర్షిక ఎక్కడో పోయింది. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న నిందలు, దందాలు, చందాలు, బీఆర్ఎస్ మీద నిందలు, బిల్డర్లు, కాంట్రాక్టులతో దందాలు, రాహుల్ గాంధీకి చందాలు, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పని ఇది. నిస్సిగ్గుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గాని బీజేపీ నీళ్ల విషయంలో చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికి హరీష్ రావు వివరంగా సమాచారం అందిస్తారు. ప్రజెంటేషన్కి హాజరైన పాత్రికేయ మిత్రులకు నమస్కారాలు. ఈరోజు నాకు ఈ ప్రజెంటేషను ఈ యొక్క స్లైడ్ చూస్తూ ఉంటే ఆనాడు పెద్దలు సిడబ్ల్యూసి మాజీ సభ్యులు కేసీఆర్ గారికి సాగునీటి విషయంలో ఎన్నో సందర్భాలలో తెలంగాణ ప్రజలకు చాలా విషయాల్లో మనకు దిశానిర్దేశం చేసిన ఆర్ విద్యాసాగర్ గారు గుర్తొస్తూ ఉన్నారు. ఆ రోజు నీళ్లు నిజాలు అనే పుస్తకం వారు రాయడం, ఈ సాగునీటి రంగంలో దశాబ్దాలుగా తెలంగాణకు జరిగిన అన్యాయం గురించి వారు సవివరంగా అటు కాంగ్రెస్ ఉన్నప్పుడు కానీ ఇటు బీజేపీ ఉన్నప్పుడు కానీ కేంద్రంలో ఎన్ని రకాల అన్యాయం చేసింది అని వారు పదే పదే చెప్పేటోళ్ళు. అట్లాగే తెలంగాణ ఉద్యమానికి మీకు తెలుసు శీర్షిక ట్యాగ్ లైను నీళ్లు, నిధులు, నియామకాలు. అందుకే 10 సంవత్సరాల కేసీఆర్ గారి పరిపాలనలో ఈ 3 రంగాల్లో సంపూర్ణమైన న్యాయం కేసీఆర్ గారి ప్రభుత్వం చేసింది. నీళ్ల విషయంలో ఇటు గోదావరిలో అటు కృష్ణలో ప్రతి నీటి బొట్టును వడిసిపట్టి ఒక్క చుక్క నీటిని వదలకుండా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కాలంతో పోటీపడుతూ కట్టినా, అట్లాగే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని దాదాపు 90% పూర్తి చేసిన, సీతారామ ప్రాజెక్టుని కూడా 90% పూర్తి చేసి కృష్ణలో గోదావరిలో సంపూర్ణంగా ఒక్కొక్క నీటి బొట్టును వడిసిపట్టి తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం నిరంతరం పనిచేసింది కేసీఆర్ ప్రభుత్వం. కానీ ఈరోజు నీళ్లు, నిధులు, నియామకాలు అనే ట్యాగ్లైన్ ఎక్కడో పోయింది. ఇవాళ ఏం జరుగుతుంది రాష్ట్రంలో అంటే నిందలు, దందాలు, చందాలు, బీఆర్ఎస్ మీద నిందలు, బిల్డర్లతో కాంట్రాక్టర్లతో దందాలు, రాహుల్ గాంధీకి చందాలు. ఇది ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పని. సిగ్గు లేకుండా ఇవాళ నిస్సిగ్గుగా రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కానీ నీళ్ల విషయంలో చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికే ఈరోజు హరీష్ రావు గారు మీ అందరికీ వివరంగా సమాచారం ఇస్తారు. అందులో ముఖ్యంగా మిత్రులు నేను గమనించాలని కోరుతున్నది ఒకటే. మార్బీ అనే ఒక గుజరాత్లో ఒక ప్రాంతంలో ఒక పెద్ద బ్రిడ్జ్ కూలిపోయి 140 మంది చచ్చిపోయినా ఏ ఎన్డీఎస్ఏ బోదు, ఎవడు బోడు, ఏ ఏజెన్సీ బోదు, 140 మంది చావులకు ఫలానావాడు బాధ్యుడు అని ఒక బాధ్యతాయుతమైన ఏ ఏజెన్సీ మాట్లాడదు, కేంద్ర ప్రభుత్వం మాట్లాడదు, గుజరాత్ ప్రభుత్వం మాట్లాడదు. బీహార్లో 4 రోజులకు ఒకసారి ఒక్కొక్క బ్రిడ్జ్ కూలుతున్నా అడిగే నాతుడు లేడు. అదే తెలంగాణలో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయి 100 కోట్లు నష్టమైన ఎన్డీఎస్ఏ రాదు, ఎవడు రాడు. అట్లాగే ఎస్ఎల్బీసీ టన్నల్ వీళ్ళ అవినీతి కమిషన్ల కక్కుర్తితో అది నిజంగా మళ్ళా తిరిగి రివైవ్ చేసే పరిస్థితి ఉందా లేదా అని కూడా సోయి లేకుండా, కనీసం ఆలోచన లేకుండా, ఇంగిత జ్ఞానం లేకుండా పూర్తి స్థాయిలో కుప్పగూలిపోయి 8 మంది చచ్చిపోయి దగ్గర 100 రోజులు దాటిపోయినా ఇప్పటి వరకు ఉత్తమ కుమార్ రెడ్డి మాట్లాడాడు, రేవంత్ రెడ్డి మాట్లాడాడు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఒక్క మంత్రి మాట్లాడాడు, ఎవరు బాధ్యత తీసుకున్న మనిషి లేడు. అట్లాగే వట్టెం పంప్ హౌస్ మునిగిపోయిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడేటోడు లేడు. అట్లాగే పెద్దవాగు ఒకసారి కాదు 2 సార్లు కొట్టుకొని పోయిన ప్రాజెక్టు అడిగేవాడు లేదు. కానీ కాళేశ్వరం విషయంలో మాత్రం హరీష్ రావు గారు, కేసీఆర్ గారు 100 సార్లు చెప్పారు. కాళేశ్వరంలో 100 కంపోనెంట్లు ఉంటే ఒక్క కంపోనెంటు ఒక బ్యారేజ్, అందులో 3 బ్యారేజీలు, 19 రిజర్వాయర్లు, 21 పంప్ హౌజులు, 100 కిలోమీటర్ల సొరంగ మార్గాలు, 1000 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు ఉన్నాయి, 100 కంపోనెంట్లు ఉన్నాయి. ఆ 100లో ఒకటి మేడిగడ్డ బ్యారేజు. అందులో మొత్తం 371 పిల్లర్లు ఉంటే 3 బ్యారేజీలు కలిపి 2 పిల్లర్లలో ఒక దగ్గర పగులు వచ్చింది. దాన్ని పట్టుకొని దున్నపోతూ ఈనింది అని కాంగ్రెస్ వాడంటే దుడ్డెను కట్టేయమని బీజేపీ వాడు 2 రోజుల్లో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అని వడ్డించి ఎన్డీఏ రిపోర్ట్ బీజేపీ ఆఫీస్లో తయారు చేసి ప్రజల్ని భ్రమింపజేసే ప్రయత్నం చేసినారు. దానికి తిరుగులేని విధంగా
ఎల్ఎన్టీ అనే సంస్థ ఏ సంస్థనైతే పార్లమెంట్ భవనం కట్టిందో, ఏ సంస్థనైతే కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం కట్టిందో, ఆ సంస్థ మొన్ననే స్పష్టంగా చెప్పింది, ఈ నివేదికను మేము తిరస్కరిస్తున్నాం, ఎన్డీఏసీ రిపోర్టు ఇది చెత్తబుట్టలో పడేయడానికి తప్ప ఎందుకు పనికిరాని రిపోర్ట్ అని చెప్పినారు. అట్లాగే ఆ సంస్థనే, ఏ సంస్థనైతే నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, ఏ సంస్థనైతే మేడిగడ్డ బ్యారేజ్ కట్టిందో ఆ సంస్థ నిజంగానే పనికిరాందైతే మరి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూడా ఆ సంస్థతో ఎందుకు కట్టించడం నేను అడుగుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూడా తెలంగాణకి వెళ్ళిపోయిన మూటలతోనే కట్టిరు, మీరు అందరికి తెలుసు అది. అందుకే మేము అనేది ఇవాళ వాస్తవాలు తెలియజెప్పడానికి, తెలంగాణలో జరుగుతున్న దుష్ప్రచారం, రెండు పార్టీలు ఒకటై కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కై ఇవాళ దున్నపోతు ఈనిందని ఒకడంటే దుడ్డని కట్టేమని ఇంకోటి అన్నట్టుగా ఇద్దరు ఒకటై నీళ్ళిచ్చిన కేసీఆర్ మీద, నీళ్ళిచ్చి కన్నీళ్లు తుడిచిన కేసీఆర్ ప్రభుత్వం మీద అభాండాలేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో, కమిషన్ పేరిట ఏదైతే నాటకాలు ఆడుతున్నారో ఆ విషయంలో వాస్తవాలు బట్టబయలు చేయడానికే ఇవాళ హరీష్ రావు గారిని నేనే కోరినా, మీరు దయచేసి చెప్పాలి. విశాఖ రైల్వే జోన్ కు జనరల్ మేనేజర్ ను నియమించడం శుభపరిణామని ఎంపీ శ్రీ భరత్ అన్నారు. సందీప్ మాధుర్ రాకతో రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ పనులు ఊపందుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 500 కోట్ల రూపాయలతో ఏడాదిన్నరలో వైజాగ్ రైల్వే స్టేషన్ ఆధునీకరిస్తామని ఎంపీ వెల్లడించారు. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కి ఒక జనరల్ మేనేజర్ అపాయింట్ చేయడం జరిగింది. త్వరలో ఆయన కూడా ఇక్కడికి వచ్చి రిపోర్ట్ చేసి అంత యాక్టివిటీస్ కూడా టేకప్ చేస్తారు. సందీప్ మాథుర్ గారని, ఆయన IRSSC ఇప్పుడు ప్రస్తుతం PED సిగ్నల్ మోడర్నైజేషన్ రైల్వే బోర్డులో పనిచేస్తున్నారు. ప్రెసిడెంట్ గారు ఆయనకి ఇప్పుడు అప్రూవల్ ఇచ్చి ఇక్కడ జనరల్ మేనేజర్గా అపాయింట్ చేయడం జరిగింది. జోన్ అనౌన్స్ అయింది, ఇక్కడ జనరల్ మేనేజర్ ఎప్పుడు చేస్తారు, దాని తర్వాత గెజెట్ ఎప్పుడు ఇష్యూ చేస్తారని కొందరు అడగడం జరిగింది. సో ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం రైల్వే బోర్డు తీసుకోవడం మేమందరం అభినందిస్తున్నాము. అండ్ ఈ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్ వర్క్స్ అండ్ ఇక్కడ రైల్వే వర్క్స్ చాలా ఉన్నాయి. ఒక GM వస్తే అన్ని కొంచెం స్పీడ్ అందుకుంటాయనే భావన మా అందరిలో ఉంది. సో ఆయన రావడం మా అందరికి సంతోషంగా ఉంది. అండ్ ఈ రైల్వే స్టేషన్ అప్గ్రేడేషన్ ఇంచుమించు ఆల్మోస్ట్ 500 crores వైజాగ్ రైల్వే స్టేషన్ అప్గ్రేడేషన్ కూడా కొంత కోర్ట్ స్టే వల్ల మనకి ఆల్మోస్ట్ ఒక 8 months డిలే అయింది. అది కూడా ఇవాళ క్లియర్ అయ్యి కాంట్రాక్టర్ కూడా గ్రీన్ సిగ్నల్ రైల్వే ఇక్కడ లోకల్ రైల్వే డిపార్ట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. 18 to 21 months మన వైజాగ్ స్టేషన్ అప్గ్రేడేషన్ ఇంక్లూడింగ్ అడిషనల్ లైన్స్, అంటే ప్రస్తుతం ఇప్పుడు ఉన్న లైన్స్ కన్నా ఇంకో 6 lines యాడ్ చేయాలనే దాంట్లో పనిచేస్తున్నారు. 14 lines ఫైనల్గా మనకి ఉండబోతున్నాయి కొత్త రైల్వే స్టేషన్ అప్గ్రేడ్ అయిన తర్వాత. దట్ ఈస్ వన్ మేజర్ ఇష్యూ అండి. ప్రత్యేకంగా కొందరు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా జోన్ ఇచ్చారు కానీ GM లేదని ఆ ఆరోపణలు కూడా ఇక్కడితో ముగిస్తాయి అనుకుంటున్నాను. ఈటెల రాజేందర్ ఎప్పుడైనా వాస్తవాలు చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి తొలగించిన విధానాన్ని గుర్తు చేసుకోవాలని ఈటెలకు హితవు పలికారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు రెండూ కలిసి పనిచేస్తున్నాయని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఆరోగ్యం క్షీణించిన మాగంటి గోపీనాథ్ త్వరగా కోలుకోవాలని తాను దేవుని ప్రార్థిస్తున్నట్టు మంత్రి తెలిపారు. బోరబండలో బీఆర్ఎస్ కార్యకర్త మరణానికి గోపీనాథ్ అనారోగ్యానికి లింకు పెట్టడం సరైంది కాదన్నారు. ఇది రాజకీయాలకు అతీతంగా మాట్లాడాల్సిన సమయమని స్పష్టం చేశారు. ఈటెల రాజేందర్ గారు కనీసం ఇప్పుడైనా నిన్ను ఆ పార్టీ నుంచి గెంటివేసినటువంటి విధానానికి స్పందించి అయినా వాస్తవాలను చెప్పే ప్రయత్నం చేయాలని కోరుకుంటాను. ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్రతి అంశం మీద జరిగినటువంటి వాస్తవాన్ని గతంలో అధికారులు చెప్పినాయి, మిగతా వివిధ ఏజెన్సీస్ చెప్పినటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఫ్యాక్ట్స్ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. మళ్ళీ పొలిటికల్ ఏదైతే మేనేజ్మెంట్ చేసుకుని అందరూ ఒకటే విధానంగా పోయేటువంటి ప్రయత్నం జరిగితే తప్పకుండా అటువంటి అంశాలను కూడా ఘోష్ కమిటీ గుర్తించి సరైనటువంటి నివేదిక ఇస్తుందని ఆకాంక్షిస్తాం. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అలయన్స్ రాష్ట్రం అయిపోయి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి దగ్గర తెలంగాణకు సంబంధించిన కృష్ణానది నీళ్ళు తీసుకుపోయే ప్రయత్నం జరుగుతుంటే ఎక్కడ కూడా దానికి సంబంధించి మాట్లాడతలేరు, దానికి సంబంధించిన రియాక్షన్ ఉంటలేరు. తెలంగాణ ప్రయోజనాలు కాపాడే అంశానికి సంబంధించి బీజేపీ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించొద్దని ఈ సందర్భంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమయాన్ని సద్వినియోగం చేసుకున్న చిన్నారులకు అభినందనలని, చిన్నారులకు ఇదే విధంగా సెలవులు సమయంలో కాలం వృధా కాకుండా నేర్పించడానికి ప్రోత్సహించిన తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేశారు.
ఈరోజు తణుకు పురుషుల శాఖ గ్రంథాలయం నందు వేసవి శిక్షణ తరగతులు గత నెల 28 నుండి మరి ఏప్రిల్ 28 నుండి ఇప్పుడు ఈ 6వ తారీఖు వరకు, ఈ నెల 6వ తారీఖు వరకు కూడా శిక్షణ శిబిరాలు ఇక్కడ ప్రారంభించి పిల్లలకి వేసవి కాలంలో సెలవులు టైంలో వాళ్ళు టీవీలు వివిధ రకాల అనవసరమైన క్రీడలు కాకుండా వారికి ఉపయోగపడే క్రాఫ్ట్, చెస్సు, అదేవిధంగా క్యారమ్స్ వంటి మంచి మంచి పోటీలని ఇక్కడ ఈ నెల రోజులు పైగా వారికి నేర్పించి పిల్లలకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఈరోజు విజేతలుగా గెలుపొందిన విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నేర్చుకున్న పిల్లలందరికీ అభినందనలు. ముఖ్యంగా నేను పిల్లల కంటే వారి తల్లిదండ్రులకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఆ వయసులో సెలవుల్లో ఆటపాటలు ఏం ఆడుకోవాలి, ఏ విధంగా అనేది ఆ పిల్లలకి తెలియదు. వారు టీవీల ముందు కూర్చుండడం, అనవసరమైన గేమ్లు, ఇప్పుడు అందరూ బాధపడేది పెద్దలందరూ మరి సెల్ ఫోన్లు చేతిలో తీసుకుని వారు అనేక రకాల కార్యక్రమాలు చూడటం వంటి పనులు వాళ్ళు చేస్తారు. వాళ్ళకి ఆ వయసులో తెలియదు కాబట్టి పెద్దలు వాళ్ళకి తెలియజేసేలాగా ఇటువంటి శిక్షణ తరగతులకు వారిని పంపించినట్లయితే కనుక పిల్లలందరూ చక్కటి శిక్షణలు అంటే చెస్ ఇవన్నీ కూడా వారికి భవిష్యత్తులో ఉపయోగపడే మంచి మంచి పోటీలు, కళలు, వాటి వల్ల వాటికి మంచి జ్ఞాపక శక్తి, అదేవిధంగా వాళ్ళ ఒక వీల్ పవర్ అన్నీ కూడా పెరగడానికి ఆస్కారం చాలా ఉంటుంది. అందుకని ఇటువంటి కార్యక్రమాలను ప్రోత్సహించే తల్లిదండ్రులనే నేను ఎక్కువగా అభినందన తెలియజేస్తూ ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించిన లైబ్రరీ సుధీర్ కుమారి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నానని సందర్భంగా తెలియజేస్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గం అభివృద్ధి చేస్తానని చెప్పిన మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజు నియోజకవర్గ ప్రజలకు వెన్నుపోటు పొడిచారని జనసేన నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. జనసేన పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు కోటిపల్లి వెంకటేశ్వరరావు, మత్స్యకార సహకార సంఘం జిల్లా అధ్యక్షులు వసంతరావు, ప్రోగ్రాం కమిటీ చైర్మన్ వలవల నాని మీడియాతో మాట్లాడారు. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నరసాపురం జిల్లా కేంద్రాన్ని భీమవరానికి తరలించడం ప్రసాద్ రాజు కాదా అని అన్నారు. పట్టణంలోని వ్యాపారాలన్నీ కూడా నాశనం అయిపోవడానికి ప్రధాన కారకులు మాజీ ఎమ్మెల్యే కదా అన్నారు. వసంతరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏడాదిలో చేపట్టిన అభివృద్ధి పనులు వైసీపీ నేతలకు కనిపించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఫిషింగ్ హార్బర్, ఇందిరమ్మ కాలనీలు, ఆక్వా యూనివర్సిటీలు, వశిష్ఠ వారధి లాంటి పనులు, పథకాల కోసం శంకుస్థాపన చేసిన ముదునూరి ప్రసాద్ రాజు 5 ఏళ్ల కాలంలో వాటిని ఎందుకు పూర్తి చేయలేకపోయారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ప్రస్తుతం నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే నాయకులు అంకిత భావంతో పనిచేస్తున్నారని తెలిపారు. వలవల నాని ముదునూరి చేస్తున్న అసత్య ఆరోపణలు, చౌకబారు విమర్శలు తగవని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు ఈ సమావేశంలో హాజరయ్యారు. తర్వాత ఓటమి అనేక కార్యక్రమాలు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ రావడం జరుగుతుంది. 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు ఇవ్వటం, ప్రతి నెల వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు 5వ తారీఖున, 6వ తారీఖున, 7వ తారీఖున ఇవ్వటం జరుగుతుంది. ఓటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత 1వ తారీఖు సెలవు అయితే అంత ముందు రోజునే పెన్షన్ ఇవ్వటం జరుగుతుంది. ఇలాగా ఎన్నో మంచి గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వస్తుంది. రాష్ట్రం ఇవాళ చాలా లో బడ్జెట్లో ఉన్నప్పుడు పరిస్థితుల్లో కొన్ని ముందు వెనక చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఏదో చేయలేదని చెప్పి గవర్నమెంట్ ని అల్లరి చేయాలని ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తున్న ఈ దుర్మార్గపు చర్యను జనసేన పార్టీ తరఫున మేమందరం ఖండిస్తున్నాం. ఆ రోజు ప్రసాద్ రాజు గారు మాట్లాడుతూ నరసాపురం నియోజకవర్గానికి ఏదో ఆ ఎమ్మెల్యే గారు ఏదో చేస్తున్నారని చెప్పి ఆయన మీద కొన్ని అభియోగాలు చేశారు. ఇవాళ నరసాపురం నియోజకవర్గానికి వెన్నుపోటు పొడిచిందంటే ఎవరంటే ప్రసాద్ రాజు గారే పొడిచారు. ఆ రోజు జిల్లా హెడ్ క్వార్టర్ రావలేదని పరిస్థితుల్లో 2 నెలలు 3 నెలలు మెయిన్ రోడ్ లో సమ్మె చేస్తే ఒక్కరోజు కూడా ఆ సమ్మె చేసే కార్యక్రమంలో పాల్గొలేదు.
ఆయనకి కావాలని ఆయన దూరంగా ఉండి ఈవేళ వైఎస్ఆర్సీపీకి పనిచేసిన భీమవరం నియోజకవర్గం గ్రంథి శ్రీనివాస్ గారు ఆ రోజు బహిర్గతం చేశారు. ఎమ్మెల్యే అప్పుడు ముఖ్యమంత్రి నీకు ఏం కావాలని అడిగితే నాకు మంత్రి పదవి అక్కర్లేదు, జిల్లా హెడ్ క్వార్టర్ కావాలని గట్టిగా చెప్పారు. ఆ పరిస్థితి ఆయన చెప్పాడు కాబట్టి అదే పరిస్థితి మన ప్రసాద్ రాజు గారు గట్టిగా పాటుపడి ఉంటే ఆ రోజు మనకు కూడా జిల్లా హెడ్ క్వార్టర్ వచ్చేది. అలాగే జిల్లా హెడ్ క్వార్టర్ రాకపోవడం వల్ల మన నరసాపురం నియోజకవర్గం చాలా వెనుకబడిపోయింది. అలాగే మెడికల్ కాలేజీ వస్తుందని చెప్పడం వల్ల చాలా మంది జిల్లాలో 2 కోట్ల మీద వస్తుంది కదా మనకి లాభం వస్తుందని చెప్పి అప్పు చెప్పి పొలాలు కొనడం జరిగింది. అది కూడా పాలకొల్లు నియోజకవర్గంలో వెళ్ళటం వల్ల ఇక్కడ చాలా మంది ప్రజలు 2 కోట్లు కొన్న పొలాలు ఈ రోజు 50 లక్షలకి 60 లక్షలకి కోటి రూపాయలకి అమ్ముకుని చాలా నష్టపోయారు. ఇటువంటి దుర్మార్గ పనులు చేయటం వల్ల నరసాపురం చాలా వెనుకబడిపోయింది. ఇది ఆయన హయాంలో 2 పంటల్లో 1 పంట క్యాన్సిల్ చేసేసి 1 పంట తిరగటం వల్ల 6 నెలలు 7 నెలలు వ్యాపారాలు నాశనం అయిపోయింది. అటువంటి పరిస్థితుల్లో జనసేన పార్టీ తరపున నాయకర్ గారి ద్వారా మేమంతా సమ్మె చేసి దాన్ని ధర్నా చేస్తే ఆ రోజు 2 పంటలు ఇవ్వడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు ఆయన నరసాపురం నియోజకవర్గానికి చాలా వెన్నుపోటు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టి తొలిసారిగా నర్సాపురం ఇచ్చేసిన చాగంటి మురళీకృష్ణకు నియోజకవర్గంలో ఘన స్వాగతం లభించింది. మొగల్తూరు మండలం ముత్యాలపల్లి నుంచి ఆయన స్వగ్రామం నర్సాపురం మండలం లక్ష్మణేశ్వరం వరకు భారీ ఊరేగింపు నిర్వహించారు. పెద్ద ఎత్తున బాణసంచ కాలుస్తూ సుమారు 20 కిలోమీటర్ల మేర సాగిన ఈ ఊరేగింపులో కూటమి నాయకులు, పవన్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పలుచోట్ల గజమాలలు వేసి స్వాగతం పలికారు. అంతకుముందు చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన చాగంటి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బరాయుడు, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, టీడీపీ ఇన్ఛార్జ్ రామరాజులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.